మనసులో పెట్టి వాడు అన్నాడు కాబట్టి నేను అనాలి, వాడు ఇది అన్నాడు కాబట్టి నేను ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఈ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ఇరుక్కుపోయేది మనమే. ఎక్కడ నోరు మూసుకోవాలి, ఎక్కడ నోరు తెరవాలి అనేది జ్ఞానవంతుడికి, దేవుని బిడ్డకి తెలుసు. కానీ మన జీవితాల్లో ప్రతిసారి అన్నాడు కాబట్టి నేను అంటాను, వాడు ఇదే మాట్లాడాడు కాబట్టి దానికి ప్రత్యుత్తరం ఇస్తాను, వాడు ఇది అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ప్రతి కుక్క ఆ అరుపుకి లేకపోతే దానికి మనం జవాబిస్తూ ఉంటామా? ఉండలేము కదా. కానీ మనం చేసే పని ఏంటిది ఈ రోజుల్లో? నేను చెప్పే మాట మీరు ఆలోచించి, మనం ఈరోజు ఏమీ చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్? ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ప్రతి మాటకి మనం అనాలి. అనకపోతే ఆకలి, కడుపు నొప్పి, నిద్ర పట్టకపోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఆ మాటకి మాట అంటేనే నిద్ర పడుతుంది. ఏంటి? కానీ ఎజిక్యా గారిని ఇన్ని మాటలు అంటున్నాడు. అక్కడ అసూరు